వివేకానంద జయంతి సందర్భంగా సోమవారం జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తామని వివేకానంద ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం పట్టణంలోని డైట్ మైదాన సమీపంలో గల వివేకానంద విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడారు. సోమవారం అధికారికంగా జరిగే కార్యక్రమానికి ప్రజలు, యువత, వివేకానంద అభిమానులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. జనవరి 12 జాతీయ యువజనోత్సవ దినం. అలాగే జనవరి 12 మహనీయుడు, యుగ పురుషుడు, 100 మంది ఉక్కు పిడుగులు గల యువకుల్ని ఇస్తే ఈ ప్రపంచ చిత్రపటాన్ని మార్చేస్తున్న స్వామి వివేకానందుడి జయంతి. మరి వారి సన్మార్గంలో ఆదిలాబాద్ యువజన సంఘాలు మరి ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానం ఎదురుగా 25 అడుగుల భారీ వివేకానంద విగ్రహాన్ని నిర్మించుకోవడం తెలిసిన సంగతి. మరి ఈ నెల అనగా రేపు సోమవారం ఉదయం 9 గంటలకు స్వామి వివేకానంద జయంతి వేడుకలు మరి ఏదైతే వివేకానంద జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించబోయే కార్యక్రమానికి ఇప్పటికే మరి ఏవైతే ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, పార్లమెంట్ సభ్యులు, అలాగే జిల్లా పాలనాధికారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని ఇప్పటికే వారిని ఆహ్వానించడం జరిగింది. ఈ మేరకు రేపటి కార్యక్రమానికి మరి యువజన సంఘాలు, అలాగే ఆదిలాబాద్ పౌర సమాజం, ఏదైతే హిందూవాదులు, హిందూ సంఘాలు, కుల సంఘాలు, మరి ఏదైతే వివేకానంద అభిమానులు రేపు జరగబోయే ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమానికి మరి అధిక సంఖ్యలో మరి పాల్గొని రేపు వివేకానంద జయంతిని మరి వారి స్ఫూర్తితో కొనసాగుతున్న మరి ఏవైతే యువజన సంఘాలు, యువత కూడా అన్ని పార్టీలు మరి రేపటి కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తున్నాం. అందరు కూడా రేపటి కార్యక్రమాన్ని మరి అధిక సంఖ్యలో పాల్గొని రేపు వివేకానంద జయంతిని కూడా మరి పెద్ద సంఖ్యలో విజయవంతం చేయాల్సిందిగా మరి వివేకానంద జయంతి ఉత్సవ సమితి తరఫున మేము కోరడమే. జనవరి